రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్, జైరాబాద్ మండల్, జైరాబాద్ మున్సిపాలిటీ. ఇది NH65 ముంబై హైవే. ఈ ముంబై హైవే నుంచి జస్ట్ మనకి ఏంటంటే 2 కిలోమీటర్స్ వెళ్ళంగానే మనకి ఫామ్ హౌస్ ఉంటుంది అమ్మకానికి. మనకు 2 CR 20 lakhs లంసం చెప్తున్నారు. ఇది NH65 ముంబై హైవే నుంచి సబ్ రోడ్ ఉంది. ఇది 100 feet రోడ్ శాంక్షన్ రోడ్. ఇది ప్రజెంట్ 2 lane రోడ్ ఉంది. ఇది 50 feet రోడ్ ఉంది. ఈ 100 feet రోడ్ ఏదైతే అనిపిస్తుందో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఒకటి ఇంకో 33 feet అక్షరవాడ దారి ఉంటుంది. ఆ దారికి మనకు ల్యాండ్ ఉంటుంది. మనకు 2 acres ల్యాండ్ ఉంది. ఈ 33 feet అక్షరాల దారి ల్యాండ్ ససకాలం మొత్తం కార్ వస్తాయి ఎనీ టైం. ఈ రకంగా మన గేట్లోంచి ఎంట్రీ కావాలి మనకు. ఈ రకంగా గేట్లో ఎంట్రీ అయిన తర్వాత ఈ రకంగా మనకి ఏంటంటే బోర్వెల్ ఉంటుంది. ఫుల్ వాటర్ సోలిన బోర్వెల్ ఉంటుంది. ఇలాంటి బోర్వెల్స్ మనకు 3 ఫుల్ వాటర్ సోలిన 3 బోర్వెల్స్ ఉన్నాయి. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం, ఫార్మ్ హౌస్ పర్పస్, ఫ్యూచర్లో ప్లాటింగ్ పర్పస్, గెస్ట్ హౌస్ పర్పస్ వాడుకోవాలంటే వాడుకోవచ్చు. పక్కన విలేజ్ ఉంది. విలేజ్కి ఆనుకునే ప్రాపర్టీ ఉంటుంది. జైరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది మనకు. NH65 ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మనకు బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనకు 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. పక్కనే మనకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 20,000 ఎకరాల ఇండస్ట్రియల్ జోన్ ఉంది. పక్కనే మనకు ముంగి కంపెనీ ఉంటుంది. దీని పక్కనే మనకు మహీంద్రా అండ్ మహీంద్రా ఇండస్ట్రీ ఉంటుంది. పక్కనే ఏంటంటే మనకు పిరామల్ ఇండస్ట్రీ ఉంటుంది. దాని పక్కనే MG ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఉంటుంది. దీనికి చుట్టుపక్కల మొత్తం ఇండస్ట్రీస్ ఉన్నాయి. జైరాబాద్ మున్సిపాలిటీ లిమిట్లో వస్తుంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉన్న ప్రాపర్టీ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ కోసం, ఫార్మ్ హౌస్ చాలా బెస్ట్ ప్రాపర్టీ. 3 bores ఉన్నాయి, 2 rooms ఉన్నాయి. మనకి ఏంటంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఏరియా. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. 54 నుంచి ఖాసా పాణి ఆర్వా రికార్డ్ ఈసీ అంతా డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై అయిన తర్వాత మార్కెట్లో తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి జస్ట్ మనకి ఇది 70 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. MGBS నుంచి 70 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది అవైలబుల్. ఎనీ టైం సదకాలం మొత్తం ల్యాండర్ మనకు కార్ వస్తుంది. ఫ్యూచర్లో మనకి ఏంటంటే జైరాబాద్ మున్సిపాలిటీలో ఉంది కాబట్టి లేఅవుట్ కూడా, ప్లాటింగ్ పర్పస్ కూడా, ఫామ్ ల్యాండ్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఫామ్ హౌస్ లాగా, ఫామ్ గార్డెన్ లాగా రన్ అవుతుంది. దీనికి తీసుకున్న తర్వాత ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవాలంటే డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లో కాస్ట్ వీడియోస్ పెడతా ఉండని చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళని ఏంటంటే తక్కువ రేట్లో ఇప్పించడానికి అవకాశం ఉంది. ఇది ఏంటంటే 1 CR 10 lakhs per acre చెప్తున్నారు. 2 acresకి 2 CR 20 lakhs లంసంలో చెప్తున్నారు. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇంకా రేట్ తగ్గే అవకాశం కూడా ఉంది. టైటిల్ కూడా మొత్తం క్లియర్గా ఉంది. డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఈ ల్యాండ్ ఏంటంటే మొత్తం ఈ రకంగా మొత్తం స్క్వేర్ ఫీట్ ఉంటుంది. మొత్తం ఛాన్స్లో వస్తున్న ప్రాపర్టీ ఇది. లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. NH65 ముంబై హైవే నుంచి జస్ట్ మనకి 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జైరాబాద్ మున్సిపాలిటీ లిమిట్లో ఉంటుంది మనకి ఇది. జైరాబాద్లో మున్సిపాలిటీ నుంచి జస్ట్ మనకు ఏంటంటే మన ముంబై హైవే నుంచి 2 kilometers, మనకు బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనకు 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. జైరాబాద్ మున్సిపల్ ఆఫీస్కి జస్ట్ మనకు ఒక 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఏంటంటే సపోటా తోట ఉంది. ఈ రకంగా సపోటా తోట, పక్కనే మనకి జామ తోట, మామిడి తోట, రౌండ్గా మనకు కొబ్బరి చెట్లు ఉంటాయి ఈ ల్యాండ్లో. మనకు చుట్టుపక్కల మొత్తం ఏంటంటే కొబ్బరి చెట్లు ఉంటాయి. గేట్ ఫెన్సింగ్ రౌండ్లో. మనకు లోపల ఏంటంటే సపోటా తోట ఉంటుంది, మళ్ళీ జామ తోట ఉంటుంది. సంవత్సరానికి దగ్గర 3 లక్షల క్రాప్ తీస్తున్నారు. ఈ రకంగా మనకి 2 రూమ్లు ఉంటాయి. అర్జెంట్ సేల్ ఉన్న ప్రాపర్టీ. టైటిల్ ఉన్న క్లియర్గా ఉంది. స్కోర్ డైరెక్ట్ ఫార్మర్. చాలా ఛాన్స్లో ఉన్న ప్రాపర్టీ. అర్జెంట్ సేల్.